వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకి IRCTC దీని నుంచి అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా వేకెన్సీ నేమ్ ఏంటంటే ఇంకా హాస్పిటాలిటీ మానిటర్ అనమాట. 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి సౌత్ సెంట్రల్ జోన్ అనమాట. దానికి సంబంధించినటువంటి స్టేట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. రిలీజ్డ్ బై IRCTC. Hospitality monitors on contract basis for a period of 2 years initially and extendable for 1 year based on requirement and satisfactory performance అని ఇచ్చారు. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 60 ఉన్నాయి. 15% SC and 7.5% ST and 27% OBC and 4% PWD and 10% EWS and 10% ex-service మ్యాన్కి అయితే ఇక్కడ అలాట్ చేయటం జరిగింది. ఇంకా రెమ్యూనరేషన్ వచ్చేసరికి 30,000 per month ప్లస్ ఎలిజిబుల్ అలవెన్సెస్ అయితే కింద ఇచ్చారు. CTC వచ్చేసరికి 30,000 per month ఇంక్లూజివ్ ఆఫ్ స్టాట్యుటరీ డిడక్షన్స్. ఇంకా డైలీ అలవెన్స్ 350 rupees per day. ఆన్ డ్యూటీ ఆన్ బోర్డ్ ఇన్ ట్రైన్స్ 100% for more than 12 hours, 70% for 6 to 12 hours and 30% for less than 6 hours. టైంని బట్టి అయితే మనకి రోజుకి 350 rupees అయితే డైలీ అలవెన్సెస్ ఉంటుంది. ఇంకా లాడ్జింగ్ ఛార్జెస్ 250 ఉంటాయి. ఇంకా నేషనల్ హాలిడే అలవెన్స్ NHA ప్రకారం అయితే 384 rupees వస్తాయి. ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్ 800 rupees per month. ఇవన్నీ కూడాను ఎలిజిబుల్ అనమాట యాజ్ పర్ రూల్స్. ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఫుల్ టైమ్ 3 years BSc ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ CIHM ఆర్ SIHM ఆర్ PIHM recognized by NCHMCT or గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ AICT ఆర్ UGC అనమాట. ఏదో ఒక రికగ్నైజ్డ్ దీని నుంచి అయితే మనకి 3 years BSc ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో అయితే గ్రాడ్యుయేషన్ కావాలి, BSc డిగ్రీ. ఇంకా మనకి అప్పర్ ఏజ్ యాజ్ ఆన్ 1st August 2022కి 28 years ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఇంకా కూడాను ఏజ్ రిలాక్సేషన్ విల్ బి గివెన్ టు SC, ST, OBC, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. రిలాక్సబుల్ by 5 years for SC, ST and 3 years for OBC and 10 years for PWD. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years వరకు అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడాను ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్. ఇక్కడైతే వాళ్ళని డిప్లాయ్ చేస్తారు. అయితే టైం టు టైం వాళ్ళని అవసరాన్ని బట్టి చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఇంటర్వ్యూస్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ కూడా ఎంగేజ్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ బి సబ్జెక్ట్ టు బీయింగ్ మెడికల్లీ ఫిట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై IRCTC అని ఇచ్చారు. ఇంక ఇక్కడ స్కోప్ ఆఫ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి జాబ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. రెస్పాన్సిబుల్ ఫర్ ద సూపర్విజన్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సర్వీసెస్ ఇన్ నామినేటెడ్ మొబైల్ అండ్ స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్స్. ఏదైతే క్యాటరింగ్ యూనిట్స్ అయితే ఏవైతే ఉంటాయో ట్రైన్స్లో అండ్ స్టాటిక్గా ఉన్నటువంటి IRCTC వాటిల్లో మనం ఫుడ్కి సంబంధించినటువంటి సూపర్విజన్ అవైతే చేయాలి. క్వాలిటీ సర్వీసెస్ ఉన్నాయా లేదా అనేది. ఇంకా టు ఎన్ష్యూర్ కాంప్లియన్స్ ఆఫ్ కంపెనీ పాలసీస్ అండ్ స్టాండర్డ్ హాస్పిటాలిటీ ప్రొసీజర్స్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో IRCTCవి అవన్నీ మనం అయితే ఎన్ష్యూర్ చేయాలి. ఇంకా ఎన్ష్యూర్ ప్రాపర్ మ్యాన్ పవర్ అండ్ మెటీరియల్ ఫర్ నామినేటెడ్ మొబైల్ స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్స్. క్యాటరింగ్ యూనిట్స్లో మ్యాన్ పవర్ ఇంకా స్టాఫ్ అండ్ మెటీరియల్స్ సంబంధించినటువంటి వాటి కూడా చూసుకోవాలి. ఇంకా కస్టమర్ అండ్ ప్యాసింజర్ కేర్ వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మనం కంప్లైంట్స్ తీసుకొని అవన్నీ కూడాను రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఫీడ్బ్యాక్స్ తీసుకోవటం,
ఇంకా టు సూపర్వైజ్ ఎడ్యుకేట్ ద స్టాఫ్ ఇన్ ఎఫిషియన్సీ అప్కీప్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ డివైజెస్. ఉన్నటువంటి స్టాఫ్కి అయితే సూపర్వైజ్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా వేరియస్ డిపార్ట్మెంట్స్, ఆఫీసెస్, ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో బయట వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అయితే ఈ సూపర్విజన్ చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కానీ అప్లికేషన్ ఫీజు కానీ ఏం లేదు. జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఈ 2 సెంటర్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ డేట్స్ అయితే ఇలాగున్నాయన్నమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ IHM భువనేశ్వర్ ఒడిశాలో అయితే 24th and 25th ఆగస్ట్. ఇంకా మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి IHM అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ FRO విద్యానగర్ DD కాలనీ హైదరాబాద్ తెలంగాణ 5,07,000 అనే అడ్రస్లో అయితే మనకి 27th ఆగస్ట్ అండ్ 28th ఆగస్ట్లో అయితే ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇది పూర్తి చేసుకొని రెలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మనం తీసుకొని ఆ రోజైతే మనం పైన ఇచ్చినటువంటి 27th 28th మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి, ఇంకా ఒడిషా వాళ్ళకి సంబంధించి 24th and 25th అటెండ్ అవ్వాలి. ఇంకా ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ రాయాలి. ఇక్కడైతే ఫోటోగ్రాఫ్ అతికించాలి. ఇక్కడ ఫాదర్స్ నేమ్ రాయాలి. మ్యారీడ్ అయితే స్పౌజ్ నేమ్ రాయాలి. ఇంకా కేటగిరీ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. జనరల్గా ఏంటి అనేది ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, ల్యాండ్ లైన్ లేదంటే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ ఆన్ 1st August 2022. ఇక జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వాలి. ఇక్కడైతే మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ 12 digit అయితే ఎంటర్ చేయాలి. ఇంకా ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 10th to పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అయితే మనం ఏ ఇయర్ పాస్ అయ్యాం, ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్, ఇంకా ఏ ఇన్స్టిట్యూట్లో చదివాము ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇక్కడ లాంగ్వేజెస్ మనం ఏవి స్పీక్ చేయగలము, ఏవి రైట్ చేయగలము, కామా పెట్టి అన్నీ రాయాలి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎట్సెట్రా. ఇంకా మన డాక్యుమెంట్స్ అయితే ఇవి కావాలన్నమాట. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉంటే, అదర్వైజ్ ఇగ్నోర్. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట 10th క్లాస్ సంబంధించి. ఇంకా కేటగిరీ SC ST OBC సంబంధించినవి, ఇంకా అదర్స్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించినవి. ఇక్కడ ప్లేస్ డేట్ వేసుకోవాలి, సిగ్నేచర్ చేయాలి. అదనమాట ఈ ఫాము. చెప్పినటువంటి డాక్యుమెంట్స్తో ఆయా డేట్స్లో ఆ వెన్యూస్లో అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ టు దిస్ సౌత్ సెంట్రల్ జోన్ హాస్పిటాలిటీ మానిటర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ in IRCTC.